ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. బీఆర్ఎస్ ని బీజేపీ రెండు ఒకటేనా అన్న? అట్లా అంటారా నన్ను భలే ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ ఎందుకు చేస్తలేరు? కాంటాక్ట్ చేస్తే గెలవలేరు. ఎట్టి పరిస్థితుల్లో గెలవమనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు క్యాండిడేట్లు పెట్టలేరు. పోటీ ఎందుకు చేస్తలేదంటే ఇటు బీజేపీకి సపోర్ట్ ఇచ్చుకుంటా ఆద్యం పోసుకుంటా మళ్ళా బాపునే సీఎంగా చేసి అనే ఒక పన్నాగం పన్నుతున్నారు. మా బాపుని సీఎం చేస్తామనేది కళ, పగటి కళ. అది మొన్ననే మిమ్మల్ని కొండపోయి ఎడ కూర్చొని పెట్టాలో ఆడ కూర్చొని పెట్టేసి ఇక మళ్ళీ ఇంకో కళలు అనేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది ఇప్పుడే బయటకు వస్తాను, దాని తర్వాత అసలుకే జాడలేదు పత్తలేదు అన్నట్టున్నదట కదా. మేము ప్రజల్లో ఉండి మేము ప్రజల కోసం పోరాటం చేసినందుకే రియల్ కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పడుకుండు. మరి ఎందుకు ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది మరి బీజేపీ? పల్లెటూరుకి వెళ్తే బీజేపీ పార్టీ తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఢిల్లీలో 25 సంవత్సరాల పాటు రాని బీజేపీ గెలవడం అంటే మొదటిసారి ఏం గెలవలేం మేము. ఒక్కటేసారి రేఖా గుప్తా గారు అయితే సీఎం గా నిలబడ్డారు. ఆ ప్రభుత్వం ఢిల్లీలో ఫెయిల్యూర్ అయిపోయినారు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.